ఇవండి హెల్దీ టేస్టీ బీట్రూట్ రవ్వ లడ్లు చాలా చాలా బాగుంటాయి. బీట్రూట్ తినని పిల్లలకు ఈ విధంగా స్వీట్ చేసి పెట్టుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీగా బీట్రూట్ రవ్వ లడ్డు చేసుకుందాం. ముందుగా బీట్రూట్ శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురిమేసుకోవాలి. ఈ విధంగా చిన్న రంధ్రాలతో తురిమేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకొని ఇప్పుడు దీనిలో నుంచి 1 కప్పు తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలింది జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. బీట్రూట్ రసాన్ని స్టైనర్లో వేసి వడగట్టేసుకోవాలి. ఈ విధంగా వడగట్టేసుకోవాలి. 1/2 కప్పు రసం వచ్చిందండి, సరిపోతుంది. ఇప్పుడు 1/2 చిప్ప పచ్చి కొబ్బరిని వెనక చెక్కు తీసేసి ముక్కలుగా చేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1/4 కప్పు ఎండు ద్రాక్ష వేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి, కప్పులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగాక బీట్రూట్ తురుము కూడా వేసి వేయించేసుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. దీనిలో ఉన్న తడంతా పొయ్యే వరకు వేయించుకోవాలి. ఇది డ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. 1.5 కప్పు రవ్వని వేసి వేయించుకోవాలి. ఇది తూకంలో అయితే 400 గ్రాములండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. నెయ్యి ఇంకొక స్పూన్ కూడా వేసుకుందాం. రవ్వ దోరగా వేగింది. ఈ 1/2 కప్పు బీట్రూట్ రసాన్ని పోసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరి బీట్రూట్ తురుము వేసేసుకోవాలి. జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, ఇలాచీ పౌడరు 1 స్పూను బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, చక్కెర 1.5 కప్పు, తూకంలో అయితే 1/2 కేజీ అండి. స్వీటు మనకు నచ్చినంత చూసి వేసుకోవచ్చు. అంతా బాగా కలిపేసుకోవాలి. చక్కెర కొంచెం మెల్ట్ అయ్యే వరకు వేపుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది చల్లారాక లడ్లు చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. వీటిల్లో బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసాం కాబట్టి స్మూత్గా టేస్టీగా వచ్చాయి. చల్లారిపోయింది. ఇప్పుడు లడ్లు చేసుకుందాం.
ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇవండి హెల్దీ టేస్టీ బీట్రూట్ రవ్వ లడ్లు. చాలా చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది.